ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గురుబంధువుల రూపంలోని సద్గురునాథులకు నా ప్రణామములు. ఇది శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి సన్నిధిలో జరిగిన లీల. ఇది 1958-60లో జరిగింది. ఆ చెన్నైలో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. అతను ఒక రెస్టారెంట్ కి యజమాని. ఆ వ్యాపారం బాగా అభివృద్ధి చెందడంతో అతను ధనం బాగా సంపాదించాడు. అంతేకాకుండా అతను భక్తి తత్పరుడు కూడా. ఒకసారి శ్రీ పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చి స్వామివారికి పాదపూజ, భిక్షావందనం చేయాలని ఆశపడ్డాడు. కానీ స్వామివారు అంగీకరించలేదు. అతను ఎన్నిసార్లు అడిగినా అంగీకరించలేదు. అలా అని తిరస్కరించడం లేదు. కానీ అక్కడ ఉన్న శిష్యులకి స్వామివారు తిరస్కరించారని అర్థమైపోయింది. దాంతో శ్రీమఠంతో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులు అతని తరపున స్వామివారికి విన్నవించుకున్నారు. అతను చాలా మంచివాడు, భక్తి తత్పరుడు, పిల్లలు కూడా లేరు, శ్రీమఠానికి సేవ చేస్తాడు అని చెప్పారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు: అతను మంచి వ్యక్తి, గొప్ప గుణం ఉన్నవాడు, మఠానికి ఎన్నో అని అంటున్నారు. అతను మంచి వ్యక్తి అని నాకు కూడా తెలుసు. భక్తి ప్రపక్తులు, దాన గుణం కలిగిన వాడని తెలుసు. కానీ అతని గురించి నేను తప్పుగా ఏనాడు మాట్లాడానా అన్నాడు. లేదు లేదు పెరియవా, కేవలం అతను శ్రీమఠానికి ఏదో రకంగా సేవ చేసుకోవాలని ఆశపడుతున్నాడని మేము మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం అని అన్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు: అదే నేను అడుగుతున్నాను. అతను మంచి వ్యక్తి అంటున్నారు. ఆయన సేవ చేయాలనుకుంటే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అతను మన మఠానికి డబ్బు ఇచ్చినా మరలా మనం చేసేది అదే కదా, మరి అతనే చేయవచ్చు కదా అని అన్నారు. దాంతో అందరూ మౌనం వహించారు. తర్వాత స్వామివారు ఇలా అన్నారు: పుట్టుకతో అతను వేదాధ్యయనం చెయ్యాలి, అన్నం అమ్ముకోకూడదు, అది పెద్ద పాపం. అతని సంపద అంతా అన్నం అమ్ముకోవడం వల్ల సమకూరింది. మరి ఆ డబ్బు చంద్రమౌళీశ్వరునికి అవసరమా చెప్పండి అని అన్నారు. ఇంకా అందరూ ఊరుకున్నారు. ఇక మాట్లాడడానికి అవకాశం లేదు. అతను మాత్రం ఆ కోరికను పదే పదే విన్నవించుకుంటున్నాడు. భిక్షావందనం తర్వాత పాదపూజ. పరమాచార్య స్వామివారు చెన్నై నగరం నుంచి వెళ్ళిపోయే సమయం అయింది. అప్పుడు ఆ సమిష్టి భిక్షావందనం ఏర్పాటు చేశారు. సమిష్టి భిక్షావందనం అంటే అందరూ పాల్గొంటారు. అందులో చిన్న పెద్ద అని ఎవరిచ్చారు ఎంత ఉన్నది పట్టించుకోరు. అందరూ గురువు గారికి భిక్ష సమర్పిస్తారు. అతన్ని కూడా అందులో పాల్గొనమని చెప్పారు. ఆ విధంగా అతను కూడా పాల్గొన్నాడు. కానీ అతను స్వామివారికి భిక్ష ఈ విధంగా ఇచ్చాడు. అతనికి కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. ఆ ఇల్లు అతని భార్య మరణించిన తర్వాత ఆ ఇంటిని శ్రీమఠానికి చెందేటట్టు, ఒకవేళ ఆ ఇల్లు అమ్మిన పక్షంలో ఆ డబ్బు శ్రీమఠానికి చెందేటట్టు వీలునామా రాశాడు. కానీ శ్రీ పరమాచార్య స్వామి వారు శ్రీమఠాన్ని నిర్వహించినంత కాలం ఆ రాజభవనాన్ని స్వాధీనపరచుకోలేదు. ఓం నారాయణ ఆది నారాయణ.